హరి ఓం. అందరికీ మొన్న మనం కొన్ని పాఠాలు చూసాం కదా, వాటిని ఒక్కసారి పునఃస్మరణం చేద్దాం. పునఃస్మరణం అంటే రివిజన్ అన్నమాట. ఒకసారి మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఏం చెప్పుకున్నాం అన్నవి. ఏం చెప్పాము మనము? భవాన్ భవతితో కొన్ని పదాలు చెప్పాను, క్రియాపదాలు. భవాన్ ఆగచ్చతు, భవాన్ ఉపవిశతు, భవాన్ ఉత్తిష్టతు, భవాన్ లిఖతు, భవతి పఠతు. సో ఇప్పుడు ఇవన్నీ కూడా తు ఆఖరిని వస్తుంది. పఠతు, లిఖతు అంటే ఏంటి? మీరు చెయ్యండి, కూర్చోండి, వినండి ఇలా అంటున్నాం కదా, వాటికన్నమాట. శృణోతు వినండి, ఒక్కళ్ళకైతే శృణోతు, ఎక్కువ మంది అయితే శృణ్వంతు. లిఖతు లిఖంతు, పఠతు పఠంతు, గచ్చతు గచ్చంతు, ఆగచ్చతు ఆగచ్చంతు. సో ఈ విధంగా మనం చెప్పుకున్నాం. తర్వాత అహంతో చెప్పుకున్నాం. అహం పఠామి, అహం లిఖామి, అహం శృణోమి, అహం వదామి, అహం పశ్యామి. ఇవే మనం ఎక్కువ మంది అయితే ఏం చెప్తాం? వయం అంటాం అన్నమాట. అహం అంటే నేను, వయం అంటే మేము. వయం పశ్యామః, వయం శృణ్మః, వయం వదామః. అహం వదామి, వయం వదామః. ఇవన్నీ చాలా క్రియాపదాలు మనం చెప్పుకున్నాం కదా. తర్వాత ఇప్పుడు మరి అతడు ఆమె గురించి చెప్పుకుందాం. సహ అతడు, సహ పఠతి. అక్కడ క్రియాపదాలు ఒకసారి చూడండి. పఠతి, సహ లిఖతి, సా పఠతి, సా లిఖతి. సహ అంటే అతడు, సా అంటే ఆమె. సా పశ్యతి, సా శృణోతి, సా గచ్చతి, సా ఆగచ్చతి, సహ శృణోతి, సహ వదతి. ఇక్కడ తేడా గమనిస్తున్నారు కదా, అది అంటే అతడు ఆమె గురించి చెప్తున్నాం అన్నమాట. తర్వాత ఇప్పుడు మనము ఫ్యూచర్ టెన్స్ చూద్దాం. ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం. ఫ్యూచర్ టెన్స్. అహం పఠిష్యామి. పఠామికి ఫ్యూచర్ ఏంటి? పఠిష్యామి. అహం లేఖిష్యామి, అహం ధావిష్యామి. ధావామి అంటే పరిగెట్టడం. సో పరిగెట్టబోతాను, ధావిష్యామి. సో ష్యా అన్నది స్యా అన్న పదం వస్తూ ఉంటుందన్నమాట ఈ భవిష్యత్ కాలం చెప్పినప్పుడు. అహం మేలిష్యామి, అహం మేలిష్యామి. వయం అంటే మేమందరం అంటే వయం మేలిష్యామః, వయం ఖాదిష్యామః, వయం వదిష్యామః చెప్తాము. వయం గమిష్యామః, వయం ఆగమిష్యామః. సో ఈ విధంగా భవిష్యత్ కాలం వస్తుందన్నమాట. ఇదే ఆమె చేస్తోంది, ఆమె చేయబోతోంది అంటే సా లేఖిష్యతి, సహ లేఖిష్యతి, సహ పత్రం లేఖిష్యతి, సా చిత్రం లేఖిష్యతి, సా చిత్రం రచయతి, రచయిష్యతి, సా వేదం వదతి, సా వేదం వదిష్యతి. వదతి వర్తమానకాలము, వదిష్యతి ఫ్యూచర్ టెన్స్ భవిష్యత్ కాలము. సో ఇప్పుడు ఎప్పుడు కూడా ఫ్యూచర్ టెన్స్ అంటే భవిష్యత్ కాలం ఎలా వస్తుందంటే
షియా కలుస్తుంది అనమాట. పఠతి పఠిష్యతి, లిఖతి లేఖిష్యతి. వర్తమాన కాలము భవిష్యత్ కాలము చెప్పాను. లిఖతి లేఖిష్యతి. తర్వాత ప్రక్షాళయతి ప్రక్షాళయిష్యతి అలా వస్తాయన్నమాట భవిష్యత్ కాలం. అలాగే అనుభవామి, అనుభవిస్తాను, అనుభవామి. అహం ఆనందం అనుభవామి, ఆనందం పొందుతున్నాను. అహం ఆనందం అనుభవామి. సహ ఆనందం అనుభవతి. ఇదే భవిష్యత్ కాలం చెప్పాలంటే సా ఆనందం అనుభవిష్యతి, అనుభవిష్యతి. ఇలా ఈ విధంగా వస్తాయన్నమాట. ఇవి ఒకసారి నేర్చుకుంటే మనము ఏవైనా చదివినప్పుడు అప్పుడు కూడా మనకి సులువుగా అక్కడ ఎందుకు వచ్చింది అన్నది అర్థం అవుతూ ఉంటుంది. ఈ విధంగా ఇదివరకు మనం చెప్పుకున్నాం చాలా క్రియాపదాలు అవి. సో ఆ క్రియాపదాలని ఈ విధంగా వాడండి. చాలా చెప్పాం కదా, వాటిని వాడుకుంటే మనకి భవిష్యత్ కాలం ఏంటి, వర్తమాన కాలం ఏంటి, తర్వాత ఆజ్ఞ. ఆజ్ఞ అన్నదాన్ని మనం ఏంటంటే ఆజ్ఞ కానీ రిక్వెస్ట్ కానీ ప్రార్థన అంటాం అనమాట. రిక్వెస్ట్ అంటే ప్రార్థన, రిక్వెస్ట్ కానీ ఆజ్ఞ కానీ దాన్ని ఏమంటాం పఠతు లిఖతు. మనం గట్టిగా లిఖతు గచ్చతు వదతు అని గట్టిగా అన్నాం అంటే అది ఆజ్ఞ అవుతుంది. కృపయా వదతు, కృపయా గచ్చతు, కృపయా స్వీకరోతు అన్నాం అనుకోండి సాఫ్ట్గా, అంటే అది మనకి రిక్వెస్ట్ అవుతుంది అన్నమాట, ప్రార్థన అవుతుంది అన్నమాట. సో ఈ విధంగా కొన్ని ఈరోజు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇదివరకు మనం చెప్పుకున్న క్రియాపదాలు ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. రామః అవి శబ్దాలు, వాటిని ఏమంటామంటే శబ్దాలు అంటాం అన్నమాట. రామః, గోవిందః, కృష్ణః, వీటితో మనం ఏం చేస్తాం, రామః పఠతి, గోవిందః లిఖతి. ఈ విధంగా మనం చాలా వాక్యాలు చేసుకోవచ్చు. వాటి ద్వారా చేసుకుని అభ్యాసం చేస్తే మనం వచ్చే క్లాస్లో మరికొన్ని కొత్త విషయాలు తెలుసుకుందాం. ధన్యవాదాలు.